కష్టపడ్డ కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని, ఈ విషయాన్ని మా ఎమ్మెల్యేలకు చెబుతున్నానని, కార్యకర్త బలంగా ఉంటేనే మనకు ఇజ్జతు ఉంటుందని ఈ వేదిక ద్వారా చెబుతున్నానని, గ్రామాలకు పోతే ఇంత బువ్వ పెట్టేటోడు కార్యకర్త బలంగా ఉంటేనే మనకు కూడా ఇజ్జతు ఉంటుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి కష్టపడ్డ వారికి ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. పార్టీ కోసం, మన గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలను, నాయకులను పట్టించుకోవాలని ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. మంగళవారం సాయంత్రం మహబూబ్ నగర్లోని ఎస్ఎన్ గార్డెన్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ వారికి భరోసా కల్పిస్తూ ధైర్యాన్ని ఇచ్చారు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా ఎన్నికలు అయిపోయినాయి. వేదిక మీద ఉన్న నాయకులందరికీ పదవులు ఏదో ఒకటి వచ్చినాయి. నిన్న 35 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినాం. మీరు ఒక్కసారి పేర్లు చదువుని, ఒక్క పైరవికారు లేడు, ఒక్కడెవడో ఎక్కడి నుంచో వచ్చిండని లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సెల్లుల చైర్మన్లకు ఇచ్చినాం, జిల్లా పార్టీ అధ్యక్షులకు ఇచ్చినాం. మొన్న ఎమ్మెల్యే టికెట్ ఏదైనా అనుకోని పరిస్థితుల్లో రాకపోతే వాళ్ళందరికీ ఇచ్చినాం. ఇవాళ చైర్మన్లు 2 సంవత్సరాల కోసం వేసినాం. ఇవాళ పేపర్లలో పేర్లు రాశారు. ప్రతి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకి ఇచ్చినాం. ఒక్క పైరవికారుని కూడా ఇవ్వలేదు. మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఈనాడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగింది. రేపు కూడా మీకు నామినేటెడ్ పదవులు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ ఏ పదవైనా కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇప్పించే బాధ్యత నాది. మీకు అండగా నిలబడతా. మా ఎమ్మెల్యేలు అందరికీ కూడా నేను స్పష్టంగా చెప్తున్నా, ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, పార్టీకో గెలవడం కోసం కొట్లాడినో వాళ్ళకి పదవులు ఇవ్వాలి. ఇవాళ కార్యకర్తలు అక్కడ ఉంటేనే మనం ఇక్కడ ఉంటాం. వాళ్ళే అక్కడ లేకపోతే మనకి వేదిక ఉండదు, కుర్చీ కూడా ఉండదు అని చెప్పి మా ఎమ్మెల్యేలందరికీ నేను చెప్పదలుచుకుంటున్నాను. వాళ్ళు బలంగా ఉన్నప్పుడే, గ్రామాలలో వాళ్ళ గౌరవం ఉన్నప్పుడే మన గ్రామానికి వెళ్తే మనకి ఇంత ఇజ్జత్ ఉంటుంది. ఊర్లో మనకి ఇజ్జత లేకపోతే ఊర్లో ఏడిపోతే మనం ఊర్లోకి పోతే సాయించేటోడు కూడా దొరకడు. ఏదన్నా ఊరికి వెళ్తే మనకు మంచినీళ్ళు ఇచ్చి, ఛాయ్ ఇచ్చి, ఇంత పువ్వ పెట్టేటోడు ఉండాలంటే మన కార్యకర్త బలంగా ఉండాలి. సంక్షేమ పథకాలు కూడా, మనం ఇచ్చే పథకాలు కూడా మన కార్యకర్తలను అడగండి. మన కోసం కష్టపడ్డోళ్ళు ఎవరున్నారో వాళ్ళకు ఇవ్వండి అని చెప్పి నేను ఎమ్మెల్యేలందరికీ సూచన చేస్తున్నాను. ఎందుకంటే పార్టీ బలపడ్డప్పుడే, పార్టీ బలంగా ఉన్నప్పుడే మన ప్రభుత్వం బలంగా ఉంటుంది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నాకు అదే మాట చెప్పారు. కార్యకర్తల్ని కాపాడే బాధ్యత నీది. 3 ఏళ్ళు నీ ఎంబడి నిలబడ్డారు, నీ వెనకాల నిలబడ్డారు, కట్టె పట్టుకొని నిటారుగా నిలబడి కొట్లాడినరు. వాళ్ళని కాపాడే బాధ్యత నీది అని చెప్పి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు చెప్పినరు. మీ అందరితోనే ఆ విషయాన్ని పంచుకుందామని ఇవాళ నేను ఇక్కడికి వచ్చిన. రుణమాఫీ జరిగిన ఎంబడే స్థానిక సంస్థల ఎన్నికలకు పోదాం. ఇవాళ మనమందరం కష్టపడ్డ కార్యకర్తల్ని కాపాడుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్.